హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి హరివిల్లు. ఈరోజు వీడియోలో నేను టమాటా చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఓకే అండి, ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కర్రీ కోసం చూసుకొని వేసుకోండి. కర్రీ కోసం ఈ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక నేను ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 5 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా వేగినాక ఇందులో మనం టమాటాలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకుందాం. ఒకసారి వీటిని కలిపేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ ముందే వేస్తే కర్రీ చక్కగా ఉడుకుతుంది అండ్ నెక్స్ట్ కర్రీ మొత్తం కూడా సాల్ట్ చక్కగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ. ఓకే అండి, ఒకసారి దీనిపైన మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలాగా సిమ్లో పెట్టి కర్రీ మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఓకే అండి, 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, టమాటాలు మగ్గినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం చిక్కుడుకాయలు యాడ్ చేసుకుందాం. చిక్కుడుకాయలు బాగా కడిగేసుకొని ఇందులో వేసుకోవాలి. నేను ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకుందాం ఒకసారి. ఇంట్లోనే చిటికెడు పసుపు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం అండి. ఇలాగ మూత పెట్టకుండా ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచుతాం. దాని తర్వాత మనం దీనిపైన మూత పెట్టి కర్రీని సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఓకే అండి, ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. కర్రీ అంతా కూడా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, చిక్కుడుకాయలు దగ్గరగా మగ్గినాయండి. చిక్కుడుకాయ ఇంకా టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఇలాగే కర్రీ అంతా కూడా మనం ఆవిరి మీదే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, సో కారం సరిపోతుంది. ఇలాగా కారం వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ కొంచెం వేసుకోండి, ఎక్కువ కాదండి. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని దీనిపైన మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అంతా ఉడికించుకోవాలి. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదండి, కర్రీ అంతా కూడా చాలా చక్కగా దగ్గరికి పడింది, ఉడికింది చక్కగా. ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులోని కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కర్రీ దించేసుకుందామండి. ఇంకా ఇలాగ దగ్గరగా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ మొత్తం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఓకే, చూసారు కదండి, టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.